మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. టీనేజ్ ప్రతి ఒక్కరి ఏజ్లో చాలా ఇంపార్టెంట్ ఏజ్. మనం తప్పుడు మార్గాలు చెడు మార్గాలను ఎంచుకునే ఏజ్ కూడా అదే. టీనేజ్లో ప్రతి ఒక్కరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిస అవ్వడము, టీచర్లను ఎదిరించడము, తల్లిదండ్రులు కొట్టాడము, ఇలా ప్రతి విషయాన్ని కూడా చిన్న చిన్న ఇష్యూస్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి సూసైడ్ చేసుకోవడము, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళని ఎదిరించడము, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి టీనేజ్లో వచ్చే ఆ తొందరపాటు నిర్ణయాలని చెడు మార్గాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న విషయం గురించి స్పెషల్గా టీనేజర్స్ కోసము ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వెంకటేశ్వర బాబు సార్. అది మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, టీనేజ్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్. సో మన లైఫ్ని డిసైడ్ చేసేది కూడా ఆ ఏజ్ అనే చెప్తాము. సో అదే ఏజ్లో మనకి పాజిటివ్ కంటే నెగిటివిటీని ఎక్కువగా గ్రాస్ప్ చేస్తాము. సో దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే వాళ్ళ సమాజంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఈ వయసు వాళ్ళలోనే జరుగుతూ ఉన్నాయి. అవి చాలా వరకు తీవ్ర పరిణామాలకు దారితీస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు పేపర్లో చూసినా టీవీలో చూసినా కూడా ఈ 13 ఏళ్ళ నుంచి 18, 19 ఏళ్ళ వయసు ఉన్న యుక్త వయసులోకి వచ్చిన పిల్లలు, లేక ఇంగ్లీష్లో టీనేజర్స్ అనే పిల్లల్లో ప్రవర్తనలో వచ్చే విపరీతమైన మార్పుల వల్లే వాళ్ళలో ఆ యొక్క లక్షణాలు ఏర్పడుతూ ఉన్నాయి. సో అవి సమాజానికి ప్లస్ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా కీడు చేసే అవుతుంది. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఇంగ్లీష్లో మామూలుగా 1 to 10, 11, 12 ఉన్నాక 13, 14 to 19 వరకు టీ అనేది వాళ్ళ పదం కలిపారు. అంటే ఆ వయసే టీనేజ్ వయసు. 13, 14, 15, 16, 17, 18, 19 అన్నారు, తర్వాత 20 అన్నారు. అంటే ఆ వయసులో వాళ్ళ టీనేజ్లో ఆలోచన విధానం తేడా ఉంటుంది. ముఖ్యంగా ఏం జరుగుతుందంటేనమ్మా, ఈ యొక్క టీనేజ్లో హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల శరీరంలో మార్పులే కాకుండా బ్రెయిన్లో కూడా ఆలోచన, అంటే మైండ్లో కూడా ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. సో చిన్నపిల్లల నుంచి అడోలసెంట్స్కి మారేటప్పుడు శరీర ఆకృతి మారుతుంది. అమ్మాయిలకు ఒక ఆకృతి, అబ్బాయిలకు ఒక ఆకృతి వచ్చేటప్పటికి పరిపూర్ణత సిద్ధించేటప్పుడు వాళ్ళు ఏమంటే మేము కూడా పరిపూర్ణమే అనుకుంటాం. పరిపూర్ణత సిద్ధించి కూడా మొదటి స్టెప్లో ఉన్నాం అనే ఫీలింగ్లో రాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. అన్నీ మాకే తెలుసు అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం కంటే అతి విశ్వాసం పెరిగిపోతుంది వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మల కంటే మాకే ఎక్కువ తెలుసు, మేము ఎక్కువ చదువుతాను, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ పాత రోజులు, పాతకాల మనుషులు అనేటువంటి ఒక ఫీలింగ్ సమాజంలోనే వస్తుంది. అంటే వాళ్ళు చదువుకున్న స్కూల్స్ కానీ కాలేజీలో కానీ పిల్లల ద్వారా వచ్చేటువంటి, తర్వాత ఈ మీడియాలో వచ్చేది, ఈ సోషల్ మీడియాలో చూసి అన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపుతారు. మెయిన్గా ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే దాన్ని వాళ్ళు బేరీజ్ వేసుకోలేకపోతారు. సో ఏది కరెక్టు, ఏది నాట్ కరెక్ట్ అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. రెండవది ఏంటంటే ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకోలేకపోతారు. సో దీనికి సైకాలజిస్టులు ఏం చెప్తారంటే ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది మనిషి మెదడులో ఏర్పడుతుందట. అది ఖచ్చితంగా మన 19 సంవత్సరాల వరకు రూపుదిద్దుకొని 20 సంవత్సరాల నుంచి అది యాక్టివ్గా పనిచేస్తుంది. అప్పటి వరకు అది రిసీవింగ్ చేసుకుంటుంది, కానీ లాజికల్ వే ఆఫ్ థింకింగ్లో ఏది మంచి, ఏది చెడు విచక్షణ చూపేది. ఎప్పుడైతే ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పూర్తిగా రూపుదిద్దుకున్నప్పుడే లాజికల్ వే ఆఫ్ థింకింగ్ మొదలైంది. సో అప్పటి వరకు ఏంటంటే వీళ్ళు అన్నీ నా గురించే ఉన్నాయి, అన్నీ నాకే తెలుసు అని నా గురించే సృష్టించబడి రిసీవ్ చేసుకుంటూనే ఉన్నాం. ఆ రిసీవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నచ్చినవి రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన రిసీవ్ చేసుకుంటారు, కానీ కష్టంగా ఉన్నాయి, చేదుగా ఉన్నాయి, మంచివి కావు అనేది రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ విచక్షణ అనేది లేదా. సో ఇక్కడే మీరు అన్న పాయింట్లో వద్దాం. మీరు అన్న పాయింట్లో ఎవరో డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు, దుర్వ్యాసాలకు అలవాటు పడుతూ ఉన్నారు, లేకపోతే తల్లిదండ్రులు ఎదిరించడం కానీ, లేకపోతే గొడవలు కానీ ఇటువంటి ఎందుకు వస్తానంటే వన్ సైడే వాళ్ళ బ్రెయిన్ పనిచేస్తూ ఉంది, రెండో సైడ్ పని చేయట్లేదు. అంటే ఇక్కడ మనం బేసిక్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ వయసులో ముందు ఏదైనా కూడా టెస్ట్ చేద్దామని అనుకుంటాం. ఇది ఎందుకు మనం ఎందుకు టెస్ట్ చేయకూడదు, వాళ్ళు ఎందుకు క్యాడ్బరీస్ వాడు తింటాం మనం ఎందుకు తినకూడదు, 5 స్టార్ వాడు తింటా మనం ఎందుకు తినకూడదు, ఐస్ క్రీమ్ వాడు తింటా మనం ఎందుకు తినకూడదు, ఫలానా పప్పుకి వాడేద్దాం మనం ఎందుకు, ఒకసారి టెస్ట్ చేద్దామని మొదలు పెడతాం. టెస్ట్ తర్వాత రెండో రోజు అది టెస్ట్ చూస్తే టేస్ట్ ఎలా ఉందో, టేస్ట్ బాగుందో టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయడానికి వెళ్ళాక 3వ రోజు ఏమవుతుందంటే అది ఒక హ్యాబిట్ కింద అయిపోతుంది. ఇది బాగుంది, ఫలానా పప్పు బాగుంది, లేకపోతే ఫలానా సిగరెట్ బాగుంది, ఫలానా గంజాయి బాగుంది, లేదా ఫలానా ఆల్కహాల్ బాగుంది, లేదా ఫలానా ఛానల్ చూస్తే బాగుంది, నాకు ఇది ఆనందాన్ని ఇస్తుంది, లేదా ఫలానా ఆట ఆడితే నాకు బాగుంది. ఆ హ్యాబిట్ నుంచి ఏమైందంటే అది వీక్నెస్ కింద మారుతుంది.
వీక్నెస్ నుంచి ఏమైంది హ్యాబిచ్యువల్గా మారిపోతుంది, బలహీనతగా మారిపోతుంది. బలహీనత నుంచి ఏమైంది అడిక్ట్ కింద మారిపోతుంది, బానిస అయిపోతారు. సో నువ్వు టేస్ట్ చేద్దాం అనగానే నువ్వు ఎక్కడికి వెళ్ళావు, బానిస అయిపోయావు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ 13 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క మనసులో ఆకర్షించబడి నాకబడి ఇదే మంచి జరుగుతుంది, నాకు దీంట్లోనే మంచి జరుగుతుంది, దీంట్లో ఆనందం ఉంది, నేను ఎంజాయ్ జరుగుతానని ఫీలింగ్ ఏర్పడినప్పుడు ఈ పరిణామాలు వస్తాయి. సో దాంట్లో నుంచి బయటకు వేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా పెద్దది. అంటే ఇప్పుడు ఆ ఏజ్లో కూడా నాకే అన్నీ తెలుసు అనే స్వభావం ఉంటుంది కదా, అంటే చెప్తే కూడా వినని పరిస్థితులు ఉంటాయి. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది మంచి ఇది చెడు అని ఆ ఏజ్లోనే, ఆ టీనేజ్లోనే పిల్లలకి ఎక్కువగా చెప్పాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. మరి వినని పిల్లలు కూడా అంటే చాలా వరకు ఈ రోజుల్లో అలాగే ఉన్నారు. ఇప్పుడు వద్దు అని అంటే ముందు కాకుండా వెనక ఇలా చేస్తూ వస్తున్నాం. మరి ఇదంతా ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా, ముందుగా తల్లిదండ్రులు చాలా బాధ్యత వహించారు. సో ఎందుకు అంటే ఎక్కువ టైం తల్లిదండ్రులే తోటి గడుపుతారు కాబట్టి ఆ స్కూల్ కానీ కాలేజీ కానీ 6 గంటలు అయిపోయాక వచ్చి గడిపేటప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, వాళ్ళ మిగిలినతో ఎట్లా బిహేవ్ చేస్తారు అబ్జర్వేషన్ తండ్రి కంటే ఎక్కువ తల్లి బాగా చేస్తుంది. చేసినప్పుడు ఆ పిల్లవాడు ఎవరు కూడా అమ్మ స్వతసిద్ధంగా ఎవరు చెడుగా అవ్వాలని అనుకోరు. పరిస్థితులు, స్నేహితులు, అక్కడ ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ ఏదో దానివల్ల వాళ్ళు ఆకర్షించబడతారు. ఎప్పుడైతే ఆకర్షించబడి నేను చెప్పాను కదా ఇప్పుడు మీకు, అది టేస్టింగ్ నుంచి వీక్నెస్ హ్యాబిచువల్ నుంచి ఆ అడిక్షన్కి వెళ్ళే స్టేజ్ వరకు వెళ్ళాక వెనక్కి తీసుకోవాలంటే తల తోక్కు వస్తుంది. మనం తల కిందలో పెట్టి ఆసనాలు వేసినా కూడా రాలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. ఆ దూరం వెళ్ళిపోయేటప్పుడు తల్లిదండ్రులు మేలుకోకుండా సమాజంలో ఉన్న అమ్మమ్మో నాయనమ్మో ఎవరో గుర్తించకుండా ఉంటే తీసుకోవడం కష్టమైంది. సో ఈ మొగ్గగా ఉన్నప్పుడే మనం వాళ్ళని కలిపెట్టాలి. సో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, యాటిట్యూడ్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎవరితో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తా ఉన్నారా లేదా మధ్యలో ఎక్కడైనా కొట్టి వెళ్తా ఉన్నారా, అతను తిరిగే స్నేహితులు ఎట్లా. వివేకానందుడు ఒక మాట చెప్తాడు, స్వామి వివేకానందుడు, నీ ఫ్రెండ్స్ 5 పేర్లు చెప్పు, నీ స్నేహితులు 5 పేర్లు చెప్పు, నువ్వు ఎట్లాంటి వాడు చెప్తున్నట్లే. ఆ రోజుల్లో చెప్పాడు 100 సంవత్సరాల క్రితం. అంటే ఆ రోజుల్లో కూడా ఉంది సమస్య సమాజంలో. ఎవరైతే స్నేహితులతో ఏ స్నేహితులతో తిరుగుతూ ఉన్నారో నీ మైండ్ సెట్ అట్లా లేదు, నీ ఆలోచన విధానం అట్లా, నీ యాటిట్యూడ్ అంటే నీ యొక్క ప్రవర్తన అట్లానే మారుతుంది, నీ వైఖరి అట్లా మారుతుంది అనేది. సో తల్లిదండ్రులు కూడా గమనించాలి ఎవరితో తిరుగుతావు, స్కూల్కి వెళ్తానా లేదా పేరెంట్స్ తోటి మాట్లాడాలి, ఫ్రెండ్స్ ఎవరు తెలుసుకోవాలి, ఏంటి అతని ప్రవర్తన ఎట్లా ఉంది, ఇంతకుముందు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇంట్లోకి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు. సో ఎవ్వరు కూడా పుట్టుకతో హార్డ్ కోర్ నేచర్తో ఒక శిలా హృదయంతో ఎవరు పుట్టారమ్మా, వాళ్ళు మనసులతోటే ఉంటారు, లేత మనసులతో. ఆ లేత మనసుల మీద ముద్రలు పడుతున్నప్పుడే వాళ్ళు అట్లా తయారవుతారు. సో ఏ పిల్లవాడిని చెడిపోయిందంటే సమాజం వల్ల చెడిపోవాలని ఉత్తి మాట, ఎవరో చెడగొట్టారో ఉత్తి మాట, తల్లిదండ్రులే చెడగొడతారు. అదేంటి సార్ మిగతా మాట తల్లిదండ్రులు చెడగొట్టుకుంటారు వాళ్ళ పిల్లలంటే నువ్వు పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు నీ పిల్లవాడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ షూ అట్లా ఇసిరేయడం, బ్యాగ్ అక్కడ ఇసిరేయడం, డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా ఉండడం, కలిసి తినకపోవడం, కలిసి మాట్లాడకపోవడం, స్నానం కూడా చేయట్లేదు, వాళ్ళకి ఇష్టమైన ఐటమ్ చేసి పెట్టిన తినట్లేదు అంటే ఏదో మార్పు జరుగుతుంది కదా. నువ్వు తల్లిగా టీనేజ్లో వచ్చే చెడు వాళ్ళకి బాల్యం కూడా చాలా ప్రభావితం చేస్తుంది. బాల్యంలోనే 12-13 ఏళ్ళ నుంచి అలవాట్లు మొదలైతే ఎప్పుడైతే ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్లోకి వచ్చేసరికి వాళ్ళు బాహ్య ప్రపంచంలో కొత్తగా వింతగా అనిపిస్తాయి. మాల్స్ చూసినప్పుడు, పబ్స్ చూసినప్పుడు, లేదా సినిమాలు చూసినప్పుడు, లేకపోతే డ్యాన్సులు చూసినప్పుడు వాళ్ళు వింతగా ఆకర్షించబడతారు. వాళ్ళు లైట్కి ఎట్లా పురుగులు ఆకర్షించబడితే వీటికి ఆకర్షించబడుతున్నప్పుడు ఆకర్షణ మనం చూడాల్సిన బాధ్యత మందే. ఇవాళతోటే మానవ సమాజం మొదలు అవ్వలేదు కదా, 40-50 వేల సంవత్సరాల నుంచి ఉంది కదా. మరి అప్పటి తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకోరు. ఇవాళ ఈ తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరుగుతుంది. అప్పుడు ఉన్నాయి గంజాయి తాగేవాళ్ళు, అప్పుడు ఉన్నారు, లేకేం కాదు. అప్పుడు సినిమాలు ఉన్నాయి, లేకేం కాదు. 100 సంవత్సరాలు అయిపోయింది సినిమా పరిశ్రమ వచ్చి. కొన్ని నాటకాలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, అన్ని అలవాట్లు. ఆల్కహాల్ అప్పటి నుంచి ఉంది. కానీ వ్యసనం కింద మారేటప్పుడు ఈ పరిసరాలు అప్పుడు జనాభా తక్కువ, సామాజికంగా కలిసే స్పృహ ఎక్కువ, కలిసినప్పుడు బిహేవియర్ ఎట్లా ఉంది, వాడు ఎట్లా ఉండదు, ఒకరికొకరు మాట్లాడుకుంది. ఇవాళ అమ్మ నీ కొడుకు ఇట్లా చేస్తాడంటే ఈయనకేం పని లేదు, పాటలేదు, ఆయన కొడుకుని చూసుకోరాదు, ఆయన బిడ్డను చూసుకోరాదు, నా కొడుకు గురించి చెప్తాను, నువ్వు అనేసరికి వాళ్ళు నోరు మూసుకుని చెప్పలేడు. ఏదైనా ఒక మాస్టర్ గారు చెప్పకపోతే మాస్టర్ గారిని కూడా ఖండిస్తాడు. నువ్వేమనుకుంటానంటే నా బిడ్డే చాలా ఉత్తముడు భూమి మీద అని కంపేర్ చేసుకుంటూ వెళ్ళేసరికి వాడు చెడు వ్యసనానికి వెళ్తాడా, లేకపోతే హార్డ్ కోర్ నేచర్తో తయారవుతుందా, మొండిగా తయారవుతాడా నువ్వు చూసుకోవాలి. అయితే దానికి కూడా రెమెడీస్ ఉంటాయమ్మా, ఖచ్చితంగా మనం రెమెడీస్. అంటే నువ్వు చేసేది చెడు అని చెప్తే ఆటోమేటిక్గా చెప్పిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విలన్లు అయిపోతారు. పిల్లవాడికి ఆ ఏజ్లో, ఆ లాజికల్ థింకింగ్ ఏజ్లో ఎలా అర్థమయ్యే విధంగా చెప్పాలి అమ్మా? ఖచ్చితంగా
మంచిని చెడుని మనం విడమర్చి విశదీకరించి చెప్పాలి. ఎందుకంటే మంచికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెడుకి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు పేపర్ చూస్తే తెలుస్తాం, గంజాయి మొత్తంలో హత్య చేశాడనో, గంజాయి మొత్తంలో వెళ్ళి జైలుకి వెళ్ళాడనో, లేకపోతే తాగి రోడ్డు మీద పడిపోయాడనో, తాగి ఏమన్నా పొడిచాడని, ఇవే లైవ్ ఎగ్జాంపుల్స్. నువ్వు ఈ అలవాటు నుంచి బయటికి రాకపోతే నువ్వు ఇట్లా అయిపోతావు నాయన, లేదు ఇట్లా జైలుకి వెళ్తావు, నీ భవిష్యత్తు అంత అంధకారం అయిపోద్ది, మనం సమాజంలో మమ్మల్ని కూడా హీనంగా మాట్లాడతాం, మన తల్లిదండ్రులని చేస్తామని చెప్పాలి కదా. ఎన్ని కావాలో ఆ రోజుల్లో ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చాలా వచ్చాయి కదా. దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు, రేపులు చేసేవాళ్ళు ఉన్నారు, మర్డర్లు చేసేవాళ్ళు ఉన్నారు, ఈ గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, లిక్కర్ ఆల్కహాల్ తయారు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కళ్ళ ముందు ఉండు, వాళ్ళ జీవితాలు ఎట్లయినా కళ్ళ ముందు కనబడుతున్నాయి కదమ్మా. కనబడతాను తల్లిదండ్రులు ఎందుకు చెప్పాలి? లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి. పాత రోజుల్లో తెనాలి రామలింగ కథలు, లేకపోతే అక్బర్ బీర్బల్ కథలు చెప్తే వాళ్ళ పిల్లలు హెక్కవు. ఆ రోజులు మారిపోయారు. కళ్ళ ముందు జరుగుతుంది ఇవాళ టీవీలో ఇది వచ్చింది, చూడు ఆయన ఒకసారి చూడు ఏమైంది, 10th క్లాస్ అమ్మాయి తల్లిని ఎట్లా చంపేసింది చూడు ఇంట్లో చెప్పాలి. నువ్వు టీనేజ్లో నాకు నచ్చింది నేను చేస్తాను, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, లేకపోతే పలానా వాళ్ళతో ఉంటాను, సుప్రీంకోర్టే చెప్పింది కదా లివింగ్ టుగెదర్ ఏది వివాహ వయసు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు అని అంటే తప్పది. సుప్రీంకోర్టు చెప్పిన సందర్భం వేరు, అక్కడ ఏ సందర్భంలో చెప్పిందో అది యూనివర్సల్ అప్లికబుల్ కాదు, ఆ సందర్భం వరకే చెప్పింది. కానీ నువ్వు ఒక్కడే చేస్తుంటే ఆ అమ్మాయి 18 ఏళ్ళు నిండిపోయినాయి కాబట్టి ఆమె ఏదైనా చేసుకుంటే రేపు ఆమె భవిష్యత్తు పాడైతే చెప్పాల్సిన తల్లిదండ్రులే కదా. అసలు నువ్వు నీ పిల్లవాడు ఎట్లా ఉన్నాడు, నీ పిల్ల ఎట్లా ఉంది అనేది నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తున్నావు? 24 గంటలు డబ్బు సంపాదన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వాడు అడిగింది కొనిస్తాను. మీరు ఇవాళ చూడండి అమ్మా, ఇళ్ళలోకి వెళ్తే ఆ గాడ్జెట్స్ కానీ, ఆ MTZ మోటార్ సైకిల్ కానీ, బుల్లెట్ మోటార్ సైకిళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు నేర్పుతారమ్మా. 12 ఏళ్ళు 13 ఏళ్ళు స్కూటర్ నడుపుతారంటే ఎవరు బాధ్యత వహించాలా? తల్లిదండ్రులే కదా నేర్పించింది. ఇంకొక మెయిన్ ప్రాబ్లం కూడా సార్, ఈ రోజులలో 6th 7th నుంచి లవ్ అమ్మ, ఇది శరీరంలో హార్మోన్స్లో వచ్చేటటువంటి తేడాలు. 6th 7th అనేదంటే మనకు భారతదేశంలో ఒక శాస్త్రం ఉంది ఏంటంటే, ఆడపిల్లలకైతే రజస్వల ఫంక్షన్ చేసేవాడు, మెచ్యూరిటీ అంటే శారీరకంగా మార్పు వస్తుంది, మానసికంగా వాళ్ళని ఎదుగుదల మొదలైంది అనేది అది ఫిజికల్గా. అబ్బాయిలకు కూడా ఏం చేసినా ఒడుగు చేయడం కానీ ఇప్పుడు మనం చూస్తున్న పంచర్ ఫంక్షన్లు చేస్తారంటే మానసికంగా అతను పరివర్తన చెందుతాడు, శరీరంతో మానసికంగా పరివర్తన చెందుతాడు అనేది అతనికి తెలియజేయడం కాకుండా సమాజంలో ఇక మా అమ్మాయి ఇట్లా ఉంది, మా అబ్బాయి ఇట్లా ఉంది, ఇంత ముందులా మీరు డీల్ చేయొద్దు, ఇంత ముందులా బిహేవ్ చేయొద్దు, మేనత్త అయినా మేనమావ అయినా బావ అయినా వరదైనా స్కూల్లో టీచర్ చెప్పడానికి ఆ ఫంక్షన్ చేసేది, డబ్బు ఎక్కువైనా చేసేది. ఇట్స్ గివింగ్ ఏ మెసేజ్ టు సొసైటీ. మా అమ్మాయి ఫిజికల్గా మెచ్యూర్ అయిందంటే మానసికంగా కూడా మెచ్యూర్ అవుతా ఉంది. సో ఈవెన్ మీరు చాలా సున్నితంగా డీల్ చేయండి. తాకని ప్రదేశాలు ఉంటే ఆడపిల్లని అనకూడని మాట్లాడుంటే ఇప్పుడు ఆడపిల్లతోటి, మగపిల్లవాడిని కూడా ఈ మాటలు అనకూడదు ఇప్పుడు అని సమాజానికి మెసేజ్ ఇవ్వడానికి ఫంక్షన్లు చేస్తాను. కానీ అందరూ డబ్బు ఎక్కువై కొట్టుకుంటారు ఫంక్షన్లు చేస్తాను కాదు. ప్రతి ఫంక్షన్ రకాలో ఒక సామాజికమైనటువంటి మెసేజ్ ఉంది, సందేశం ఉంది. పూర్వకాలంలో అమ్మాయి రైస్వర్ అయితే పుష్పవతిని ఫంక్షన్ చేసుకున్న సాటింగ్ పేరు చేసేవాళ్ళు అంటారు. సీక్రెట్ పెట్టుకోవచ్చు కదా. కాదు, రేపు నా బిడ్డ బయటకు వచ్చినప్పుడు మీరు సున్నితంగా డీల్ చేయాలి, ఆమె ఆలోచనలు మారుతుంది, ఆమె శారీరక మార్పులు వస్తున్నాయి. అంతకు చిన్నపిల్లగా పట్టుకొని ముద్దులు పెట్టుకోవడం, చేతులు పట్టుకోవడం, లాగడం హక్ చేసేవాడు చేయడానికి లేదు. అర్హత కోల్పోయింది, ఇప్పుడు కొత్త అర్హతలోకి వచ్చింది, టచ్ మీద అర్హతకు వచ్చింది. పిల్లవాడు కూడా అంతే, ఎక్కడ పడితే పిల్లవాడు మగవాడు కూడా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోకూడదు. వాళ్ళలో కూడా వైబ్రేషన్స్ వస్తాయి, ఆలోచనలో కూడా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. నువ్వు అట్లా మాట్లాడినప్పుడు చేసేవాళ్ళు వాళ్ళ ముందు ఇంతకుముందు మాట్లాడిన విధానంగా ఇవాళ మాట్లాడకూడదు. కొన్ని సీక్రెట్స్ చిన్నప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు పెద్ద మాట్లాడకూడదు, వాళ్ళకి రికార్డ్ అయితే. సో పుట్టుకతోటి ఎవరు దుర్మార్గంగా పుట్టరు, పుట్టుకతోటి ఎవరు రౌడీజంతో ఉండరు, పుట్టుకతోటి ఎవరు మొండిగా ఉండరు. పేరెంటింగ్లో వచ్చేటువంటి ఫ్యామిలీ బ్రాటప్లో నుంచి వచ్చేటువంటి తప్పు ఒప్పుల వల్లే పిల్లలు అట్లా తయారవుతారు, టీనేజ్లో మూర్ఖంగా తయారవుతారు. అలా తయారవుతున్నారంటే మనం వాళ్ళకి ఏం చేయాలని కూడా ఉంది. సో మేము బేసిక్గా ఏంటంటే పిల్లలకి టీనేజ్లో కలిగేటువంటి మార్పులు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. శారీరకమైన మార్పులు, మానసికమైన మార్పులు. నువ్వు పెయిన్ కూడా తీసుకోవాలి నాన్న, అమ్మ పెయిన్ కూడా తీసుకోవాలి, వాళ్ళకి గెయిన్ ఒకటే కాదు. నువ్వు ఆకర్షణ వెంబడి వెళ్తున్నావు కానీ ఆకర్షణ వెనకాల నిజమేంటో చెప్పాలి. ఒక టీనేజ్ వచ్చింది, ఆల్కహాల్ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటి చెప్పాలి, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు ఏంటి చెప్పాలి. ఒక అడిక్షన్, సెల్ ఫోన్కి అడిక్షన్, మూవీస్కి అడిక్షన్, షాపింగ్కి అడిక్షన్ వస్తుంది, దానివల్ల సీక్వెన్సెస్ ఏమొస్తాయి, దానివల్ల మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, నీ కలిగే కష్టం ఏంటి. నువ్వు కంటిన్యూషన్ సెల్ ఫోన్ చూస్తున్నావు, రేడియేషన్ వల్ల నీ కళ్ళు దెబ్బతింటాయి, నీ బ్రెయిన్ దెబ్బతింటుంది, హార్ట్ దెబ్బతింటుంది. రేపు నేను ఎవరు చూసుకుంటూ చెప్పాలి.
ఆల్కహాల్ తాగితే వల్ల ఏమొస్తాయి, నీ లంగ్స్ దెబ్బతింటాయి, లివర్ దెబ్బతింటుంది, పేషెంట్ అయిపోతుంది. డ్రగ్స్ వల్ల ఏమైంది, మొత్తం నీ నాడీ వ్యవస్థ, బ్రెయిన్ దెబ్బతింటుంది, మైండ్ దెబ్బతింటుంది, నువ్వు ఒక సైకోపాత్ అయిపోతావు, మర్డర్లు చేస్తావు, రేపులు చేస్తావు, అవన్నీ నీ భవిష్యత్తులో ఎంత అంధకారం అయిపోతుంది, నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందరూ అట్లా ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తుందండి. ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళాను, ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక తెలిసిన వ్యక్తితో మాట్లాడుతున్నాం. వాళ్ళ బేబీ వచ్చింది, మోస్ట్లీ 6-7 years ఉంది. ఆ బేబీ వచ్చి డాడీ నన్ను ఎత్తుకోండి అంటే ఆయన ఏం చేశారంటే ఆ పాపని ఇట్లా ఎత్తి, ఎవరైనా ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ ఎవరైనా ఎత్తుకున్నారు, పైకి లేపి ఇట్లా చూపించి ఎవరైనా ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఎత్తుకున్నారా? ఎత్తుకోలేదు కదా. నిన్ను ఎత్తుకుంటే వాళ్ళందరూ నేను చూసి నవ్వుతారు కదా, షేమ్ కదా. ఎవరు ఎత్తుకున్నప్పుడు నువ్వు ఒకదాని ఎందుకు ఆడుకోవట్లేదు అని అనగానే ఆ పిల్ల దిగి వెళ్ళిపోయి ఆడుకుందండి. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. నేను చాలా ఆయనకి మనసులో సైడ్ షేక్ హ్యాండ్ ఇచ్చాను. ముందు షేక్ హ్యాండ్ ఇస్తే ఏంటో చెప్పలేదు. తర్వాత వేరే సమయం చెప్పాను, నువ్వు ఇంత థింక్ చేస్తాను పిల్లల గురించి అలా చెప్పగలగాలి. పిల్ల ఎత్తుకోగానే ఎత్తుకుంటూ, పిల్ల ఐస్ క్రీమ్ పెట్టకుండా ఐస్ క్రీమ్ పెడతావు, పిల్ల పాలు కావాలంటే పాలు తీసుకెళ్ళి తినిపిస్తావు. చెడు వాటిని నువ్వు అనుకున్నాయి నువ్వే చేస్తావు కదా. ఇంకొకటి, తల్లిదండ్రుల్లో తండ్రులే పిల్లల ముందు ఆల్కహాల్ తాగుతారు, వాళ్ళతో తెప్పించుకుంటారు, సిగరెట్లు తాగుతారు, వాళ్ళతో తెప్పించుకొని నా పిల్లవాడు చెడిపోతాడంటే నువ్వు చెడగొట్టేవు కదా. నువ్వు చెడవాట్లేదు, నువ్వు నీ ఇంట్లో పిల్లలకు అలవాటు చేసి పిల్లలు చెడిపోయాడంటే, టీనేజ్లో చెడిపోతాడంటే చెడిపోలే, నువ్వు చెడగొడతావు. దీనికి పరిష్కారం తల్లిదండ్రుల పెంపకంలో ఉంది. ఫ్యామిలీ బ్రాటప్, పేరెంటింగ్, ఈ రెండింటిలో నువ్వు మనసు పెట్టి చేసుకుంటూ ఏ పిల్లవాడు చెడిపోయే ఆస్కారం లేదు, అవకాశం లేదు. అది ఉంది అంటే నీ వల్లే. అంటే వాళ్ళకి పిన్ టు పిన్ ఇది రైట్ ఇది రాంగ్ అని ఫర్దర్గా ఏమవుతారు, నువ్వు ఈ డెసిషన్ తీసుకుంటే ఫర్దర్ ఏమవుతుంది పిన్ టు పిన్ క్లియర్గా చెప్పాలి. మంచి చెడు చెప్పాలమ్మా, ప్రోస్ కాన్స్ చెప్పాలా, మెరిట్స్ డిమెరిట్స్ చెప్పాలా, మంచి చెడు చెప్పాలా, దానివల్ల నీ ఫ్యూచర్లో జరిగే నష్టం ఏంటి, మన కుటుంబానికి జరిగే నష్టం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. సో లవ్ మ్యారేజెస్ తర్వాత ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఆ ఫెయిల్ అయినప్పుడు తర్వాత వాళ్ళ జీవితాలు ఎట్లా అయిపోయినాయి, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అనాథ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఐసోలేట్ అయిపోయి బతకలేకపోతా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు సమాజం ఎట్లా నిన్ను ఆకర్షిస్తుందా వికర్షిస్తుందా, తర్వాత సీక్వెన్సెస్ ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. పిల్లలు వింటారు. చెప్పేవాళ్ళు లేకపోవడం అందరూ. ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు ఏమంటారు, 20% యూతులు 20% ఎట్లా చేస్తారా, 5-6% చేస్తారు. ఈ 5-6% డౌన్ చేయడం నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే 5-6% పెరుగుతుంది. కారణం నువ్వే. కన్నం ఒకటే బాధ్యత కాదు, పిల్లల్ని పెంచడం కూడా బాధ్యత. ఎలా పెంచడం కూడా నీ బాధ్యత. ఎందుకు అంటే నువ్వే ఆదిగురు, తల్లిదండ్రి ఆదిగురు. ఇంట్లో నుంచే ఫీలింగ్స్ ఇవ్వాలి. ఏమంటారు, ఎథికెట్స్ నువ్వే చెప్పాలి. మంచిది చెడేది ఏంటి అని చెప్పగలిగితే ఇవన్నీ పరిష్కారం అయితే. ఇవన్నీ చెప్పకుండా అన్ని సమాజానికి వదిలి సమాజంలో వెళ్ళిపోతాను. మా ఇంటి ముందు బెడ్ షాప్ పెట్టారు, అందుకని మా అబ్బాయి తాగుతాడని. బెడ్ షాప్ పెట్టినప్పుడు నువ్వేం చేసావు, నీ హక్కు ఏంటి, నువ్వు పెట్టలేకుండా చూసుకోవాలి. పెట్టినప్పుడు వాడు వెళ్తాను, నీ అబ్బాయి వెళ్తాను, నువ్వు కట్టడి చేయాలి కదా. ఎందుకు జరుగుతుందని చెప్పి నీ ఇంట్లో నీ హస్బెండ్ తాగుతుంది, అయితే నువ్వేదో చేస్తావు. నీ పిల్లల్ని చేయొద్దంటే వాడు ఎట్లా చేస్తావు. పిల్లలు అనుకరిస్తారు, గుర్తుపెట్టుకోండి. మరి టీనేజ్లోకి వస్తే అనుకరణ. మా నాన్న నా హీరో అనుకుంటాడు. మా నాన్న సిగరెట్ తాగితే హీరో తాగుతాను, నేను ఎందుకు తాకూడదు. మా నాన్న మన ఆల్కహాల్ తాగుతాను, నేను ఎందుకు తాకూడదు. టీనేజ్కి వచ్చేసరికి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మా తల్లి హీరోయిన్, ఆ హీరో, తండ్రి హీరో. ఏ పిల్లలకైనా వాళ్ళ ప్రభావమే పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. నువ్వు నీ పిల్లలకు కొంత టైం కేటాయించి వాళ్ళ సక్రమ మార్గంలో నువ్వు చెన్నైశ్వరి కథలు చెప్తావా, బీర్బలాకుల కథలు చెప్తావు, చెప్పు కావాలంటే. కానీ నువ్వు కొంత టైం కేటాయించి పడుకునేటప్పుడు వాళ్ళ పక్కన పడుకోబెట్టి మాట్లాడాలి. తినేటప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ స్కూల్ విషయాలు, కాలేజ్ విషయాలు మాట్లాడేటప్పుడు పిల్లలు ఇష్టం. నువ్వు ఎన్ని అసలు టైం వేయకుండా వస్తే కసురుకోవడం, అరుచుకోవడం చేస్తే ఏమవుతారు ఇట్లాంటి